రామాయణంలో పేర్కొన్న ప్రదేశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయోధ్య. శ్రీరాముడు జన్మించిన ప్రదేశం అయోధ్య అని రామాయణంలో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఈ అయోధ్యలో ప్రస్తుతం రామ మందిర నిర్మాణం చేపట్టారు. సోమవారం రోజున రామ్లల్లా విగ్రహానికి ఘనంగా ప్రాణప్రతిష్ఠ చేశారు. జనక్పూర్. సీత జన్మించిన ప్రదేశంగా జనక్పూర్ ను చెప్తారు. ఒకప్పుడు ఈ పట్టణం బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం నేపాల్లోని సౌత్ ఈస్ట్ కాట్మండ్ రీజియన్ లో ఉంది. ప్రయాగ్. రాముడు, సీత, లక్ష్మణుడు అరణ్యవాసం వెళ్లే సమయంలో ఈ నది దాటారని చెబుతారు. ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఈ పట్టణాన్ని ప్రస్తుతం ప్రయాగ్ రాజుగా చెబుతారు. పంచవటి. అరణ్యవాసం సమయంలో రాముడు, సీత, లక్ష్మణుడు పంచవటిలో సేద తీరారని రామాయణంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పంచవటిని నాసిక్ అని పిలుస్తున్నారు. రామేశ్వరం. రావణుడి కోసం లంకకు వెళ్లే ప్రయత్నంలో సముద్రంపై రామసేతు నిర్మించిన చోటే రామేశ్వరం. తమిళనాడులో ప్రస్తుతం ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ గా వెలుగొందుతుంది. చిత్రకూట్. అరణ్యవాసంలో ఉన్నప్పుడు రాముడిని భరతుడు కలిసిన చోటే ఇది. ఇక్కడే దశరథుడు చనిపోయిన విషయాన్ని రాముడికి భరతుడు చెప్తాడు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఈ పట్టణం ఉంది. కిష్కింద. రామాయణంలో వానర రాజ్యంగా కిష్కిందను పేర్కొన్నారు. కర్ణాటకలోని హంపీకి దగ్గరలో ఉన్న తుంగభద్ర నదీ తీరంలో ఈ ప్రదేశం ఉన్నట్లుగా కనుగొన్నారు. అశోక వాటిక. రావణుడి చెరలో ఉన్నప్పుడు సీతను అశోక వాటికలో ఉంచినట్లు రామాయణం ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రదేశం శ్రీలంకలోని అగాలా బొటానికల్ గార్డెన్ లో ఉంది. పర్ణశాల. రామాయణంలో తెలంగాణలోని పర్ణశాల ప్రస్తావన కూడా ఉంది. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఇక్కడ కొద్ది రోజులు సేద తీరినట్లు చెప్తారు. ఇప్పటికీ అక్కడ కొన్ని ఆనవాళ్లు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.